మా అనిల్ రావుపూడి గారి గురించి చెప్పాలి. ఆయన రకరకాల సినిమాలు చేశాడు. అనిల్ రావుపూడి గారు మొదటి నుంచి గమనిస్తూ ఉన్నాను ఆయన. ఎందుకంటే నేను గమనించడం అంతే, ఆయన నా అభిమాని కాబట్టి. మంగోలియన్, ఈయన మళ్ళీ నేను గోపి చందు, మంగోలియన్స్, సీలీలో కూడా ఒంగోలియనే. సరే, ఆయన సినిమాలు చూస్తుంటాను మొదటి నుంచి. ఏంటి అంటే మన ముందు మా అన్నయ్య గారు అబ్బాయి కళ్యాణం సినిమా చేశాడు ఆయన, పటాస్. దాంట్లో మన సాంగ్ కూడా రీమిక్స్ పెట్టి, సరే దాని తర్వాత రకరకాల సినిమాలు చూస్తూ వచ్చాను. వైవిధ్యమైన సినిమాకి ఎటువంటి పోలిక లేకుండా. అది నాకు ఆయన నచ్చిన క్వాలిటీ. ఎందుకంటే మేము చూస్తూ ఉంటాం ఒకే జోనర్ సినిమాలు, ఒకే హీరోతో సినిమాలు చేసే దర్శకుడిని చూసి మరి నాకు కథ తీసుకోవాలంటే ఆ హీరోకి సరిపడే కథ అని తెస్తారు నా దగ్గరికి. ఎట్ట వీలవుతుంది, నేను ఎలా సూట్ అవుతాను? సో అట్ట కాకుండా రకరకాల అందరు హీరోలతో రకరకాల సబ్జెక్ట్స్, అది కానివ్వండి, లేకపోతే దాని తర్వాత రాజా ది గ్రేట్ కానివ్వండి, సరినేరు నీకెవడు కానివ్వండి, ఇంకా F2 F3 ఇవన్నీ చూసి నేను బాగా ఇన్స్పైర్ అయ్యాను. చాలా గర్వపడ్డాను అనిల్ రావుపూడి గారి గురించి. ఎందుకంటే ముఖ్యంగా నా అభిమాని అతను. ఇలా వైవిధ్యం సినిమాలు చేసుకుంటూ తనకంటూ తను ఒక ప్రత్యేకతను తను ఆపాదించుకున్నాడు ఆయన. అదో గర్వం. సరే, ఆ తర్వాత నాకు కొందరు ఉంటారు జీవితంలో. ఈ స్టీఫెన్ స్పీల్బర్గ్ వాళ్ళు రకరకాల సినిమాలు చేసి, ఫస్ట్ షుగర్లాండ్ ఎక్స్ప్రెస్ అయితేనేంటి, దాని తర్వాత డ్యూయల్ ఏంటి, దాని తర్వాత జాజ్ ఏంటి, దాని తర్వాత జురాసిక్ పార్క్ ఏంటి, లేకపోతే రైడర్స్ ఆఫ్ ద లాస్ట్ ఆర్క్ ఏంటి, లేకపోతే ఈటీ ఏంటి, లేకపోతే షండ్లర్స్ లిస్ట్ ఏంటి, ఇలా రకరకాల సినిమాలు చేసే డైరెక్టర్స్. అది చూసి ఎంతో ఆనందపడి ఆయన కథతో నా దగ్గరికి వచ్చినప్పుడు ఒక ఛాలెంజ్ లాగా తీసుకున్నాం ఈ సినిమా మీ ఇద్దరం. ఎందుకంటే ఆయన చెప్పినట్టు రకరకాల సినిమాలు పాత్రలు నాకు అవకాశం రావడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. నాన్నగారిలాగే మా నాన్నగారిలాగే వాటిని ఛాలెంజ్గా తీసుకుని చేయడం, అలాగే దాన్ని బ్రహ్మాండంగా దానికి ఒక రూపం కల్పించడం. చాలా హోంవర్క్ చేసాం ఈ సినిమాకి. గెటప్ నుంచి కూడా, యాస నుంచి, తెలంగాణ మాండలిక యాస నుంచి కూడా చాలా చేసి చివరికి ఒక మంచి సినిమా ఆయన జోనర్కి భిన్నంగా, ఎలాగైతే ఆయన జోనర్ ఎప్పుడు సినిమాకి నేను అన్నట్టు పోలిక లేకుండా చేస్తూ వచ్చారు, అలాగే ఈ సినిమా కూడా ఉండాలి. కానీ నా సినిమా ఏంటో ఆయనకి బాగా తెలుసు, నేను చెప్పనవసరం లేదనుకోండి ఆయనకి. అటువంటి మంచి కథ వచ్చినప్పుడు సరే చేద్దాం, ఒక ఛాలెంజ్, ప్రతిదీ ఒక ఛాలెంజే. ఒక సినిమా హిట్ అయితే మన రెండో సినిమాకి రిలాక్స్ అయ్యే పనే లేదు. మళ్ళీ నెక్స్ట్ పిక్చర్ మనం ఒక ఛాలెంజ్గా తీసుకోవడం. కాకపోతే ఏంటంటే ఛాలెంజ్ ఎలాంటి ఛాలెంజ్ అంటే స్పర్ధతే వర్ధతే విద్య అంటాం. అంటే పోటీ లేనిదే ఏ సినిమాలో ఏ రంగంలోనూ ఫలితాలంత ఆశాజనకంగా ఉండవు. అలాగే మాకు మేమే పోటీ, నాకు ఎవ్వరు పోటీ లేని, నేను ఎవరు పట్టించుకోను, నా సినిమాలు నాకే పోటీ. సో అలా ఒక మంచి హెల్తీ అట్మాస్ఫియర్లో ఒక మంచి ఏం కోరుకుంటున్నారు ముందుగా అభిమానులు దృష్టిలో పెట్టుకుంటాను నేను. నా అభిమానుల్ని భావస్తురాని జన్మాంతర సహృదాని అంటాం. అంటే పోయిన జన్మల వాసనతో ఎంతోమందిని ఈ జన్మలో పొందొచ్చు, కానీ ఇంతమంది ఎన్ని లక్షల కోట్ల మంది అభిమానులు పొందడం అంటే అది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను. అది ఏ జన్మజన్మల అనుబంధమో విడదలేని అనుబంధమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే అభిమానం అనేది వెలకట్టలేనిది, ఎటువంటి ప్రలోభాలకి లొంగేది కాదు, ఎటువంటి డబ్బుతో కొనేది కాదు. సో అటువంటి ముందు నా ఫ్యాన్స్ దృష్టిలో పెట్టుకుంటాను. నేనేం చేశాను గతంలో అది కూడా నెమరేసుకుంటా ఒకసారి. అలా అక్కడి నుంచి పుట్టింది ఒక భగవత్ కేసరి సినిమా. మనదే కదా సంక్రాంతి, ఎరగతిద్దాం సంక్రాంతి అనేది కేవలం మన శంకర వరప్రసాద్ గారిదే కాదు. ఈ సంక్రాంతి మొత్తం మన తెలుగు పరిశ్రమ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ డార్లింగ్, ఇందా మన అనిల్ చెప్పినా ఎవరు చెప్పినా, ప్రభాస్ రాజా సాబ్ కానీ, అన్నయ్య అంటూ ఆప్యాయంగా పిలిచే నా తమ్ముడు రవితేజ సినిమా కానీ, అలాగే మా ఇంట్లో సరదాగా తిరుగుతూ చిన్నప్పటి నుంచి పెరిగినటువంటి శర్వానంద్, నారే నడుమ మురారి కానీ, నాకు గురువుగా నన్ను భావిస్తూ ఒక నా శిష్యుడిగా ఉన్న
నవీన్ పోలిశెట్టి, వీళ్ళందరి సినిమాలు కూడాను ఈ సంక్రాంతికి సూపర్ హిట్ అవ్వాలని, తద్వారా వాళ్ళకి విజయం లభించడమే కాదు, తెలుగు సినిమా పరిశ్రమకు, నిర్మాతలకు, బయ్యర్లకి వీళ్ళందరూ కూడా సుభిక్షంగా ఉన్నప్పుడే అదే నిజమైన సంక్రాంతి. ఆ సంక్రాంతి కావాలనే కోరుకుంటున్నాం, జరుగుతుందని ఆశాభావన వ్యక్తం చేస్తారు. అది మీరు ఇచ్చి తీరుతారన్నటువంటి ప్రగాఢ నమ్మకం అయితే నాకు ఉన్నది. ఈ 2026 సంక్రాంతి తెలుగు పరిశ్రమ మర్చిపోకూడదు. అలాంటి సంక్రాంతి మీరు మాకు ఇవ్వాలి. ఎందుకంటే ఇక్కడ ప్రతి సినిమా కామెడీ జోనర్, ఫ్యామిలీ జోనర్ తోటి, ఎంటర్టైన్మెంట్ జోనర్ తోటి పర్ఫెక్ట్ సంక్రాంతికి వచ్చే సినిమాలు ఇవన్నీ, సంక్రాంతి నచ్చే సినిమాలు ఇవన్నీ. కాబట్టి ఈ సంక్రాంతి అన్ని సినిమాలు బాగా ఆడతాయి అనుకుంటున్నాను. ఆడేలా చేసే బాధ్యత మీది. దయచేసి అన్న సినిమాల్ని థియేటర్కి వెళ్ళే చూడండి, థియేటర్లోనే ఆస్వాదించండి, అలాగే మీరు ఆశీర్వదించండి కూడాను. ఆల్ రైట్, ఇక అది ఆ పక్కన పెడితే చాలా కాలం క్రితం మా దర్శకేంద్రుడు రాఘవేంద్ర గారు ఎప్పుడో మాట్లాడుతుండేవారు, బాబాయ్ నీకు అనిల్ రావుపూడి సినిమాలు ఎన్ని చూసావో తెలియదు, కానీ అతని కామెడీ టైమింగ్ కానివ్వండి, అతను హుషారు కానివ్వండి, చూస్తుంటే నాకు మళ్ళీ మీతోటి అతను చేయగలిగితే ఆ ఇద్దరి కాంబినేషన్లో వచ్చేటటువంటి సినిమా అసలు వేరే లెవెల్లో ఉంటుంది. ఐ విష్ మీరు త్వరగా చేయాలని, కలవాలని నేను కోరుకుంటున్నాను. అది ఎప్పుడు వస్తుందో ఏంటో తెలియదు, ఎన్నో సంవత్సరాల క్రితం అన్నారు, కానీ సరిగ్గా ఈ సంవత్సరం బిగినింగ్లోనే ఆయన చేతుల మీదగానే క్లాప్ కొట్టి ఈ సినిమా ప్రారంభించారు. అది ఆయన మనసులో మాట, ఇది పెద్ద సూపర్ హిట్ అవ్వాలి అని చెప్పేసి. ఎందుకంటే ఆయన కామెడీ లైక్ చేస్తారు. ఆయన సినిమాల్లో ఘరానా మొగుడు ఎంత విజయం సాధించిందో అలాంటి విజయం సాధించాలి ఈ సినిమా అంటూ ఆయన ఎన్నోసార్లు నాతో చెప్పుకుంటూ వచ్చారు. ఎన్నోసార్లు సెట్కి రావాలని పిలవ వేయడం కూడా మీరు అడిగారు, మనమే పిలవలేదు. ఆయన ఎవరైనా హీరోయిన్లు ఉన్నప్పుడు మాత్రం వస్తాను, ఏదైనా హుషారుగా వస్తుంది అంటుంటారు ఆయన, అది కుదరలేదు ఎందుకో. బట్ ఏమైనా సరే ఈ సినిమా కథ కుదిరింది అని సంక్రాంతికి వస్తున్నాం తర్వాత అనిల్ రావుపూడి నా దగ్గరకు వచ్చి కథాంశం చెప్పినప్పుడు చాలా బాగుంది, ఫ్యామిలీ టచ్ ఉంది, సెంటిమెంట్ ఉంది, చిన్నపిల్లలతో నాకు అటాచ్మెంట్ ఉంది, చాలా హృదయంగా ఉంది, హార్ట్ టచింగ్ సీన్స్ ఉన్నాయి. ఇలాంటి సినిమాకి ఆ కామెడీ జోనర్ సినిమా కలిస్తే కనుక నీ స్టైల్లో చాలా బాగుంటుంది. నాది ఒక ఎస్పీజీ క్యారెక్టర్ కాబట్టి ఇది నేను కొంచెం వైవిధ్యంగా డిఫరెంట్గా చేస్తే కనుక డెఫినెట్గా బాగుంటుంది. డిజైన్ చేద్దామంటే అస్సలు వైవిధ్యం వద్దండి. మీరు ఏ సినిమాలు అయితే గతంలో చేశారో, ఏ దొంగ మొగుడు, ఘరణ మొగుడు, రౌడీ అల్లుడు, అన్నయ్య, ఇలాంటి సినిమాలు ఏవైతే ఉన్నాయో, ఇది చంటబ్బాయి, నాకు అలా ఉంటే చాలు. ఎందుకంటే అలాంటివి అప్పట్లో జనం చూశారు, వాళ్ళందరూ ఇప్పుడు చాలా పెద్దవాళ్ళు అయిపోయారు, వాళ్ళకి అది గత స్మృతులు, చాలా తీపి జ్ఞాపకాలు. ఇప్పుడున్న జనరేషన్ మీరు అవి ఎలా చేస్తారో కూడా వాళ్ళకి వాళ్ళకి ఏమీ తెలియకపోవచ్చు, కానీ అది ఇది తెలిసిన మధ్యలో పుట్టి మాలాంటి వాళ్ళం అది మళ్ళీ ఈ జనరేషన్ గుర్తు చేసి మీరంటే ఏమిటో తెలియచెప్పాలన్న నా ప్రయత్నానికి మీరు చెయ్యాలి. ఆ విధంగా నేను అన్నందుకు ఐ థింక్ ఓకే ఇంకా అలా చేయటం అంటే కనుక అది నా కేక్ ఒకటే. మీతో అలా చూడాలి నా కోరిక అంటూ ఎప్పుడెప్పుడు సినిమాల్లో ఏమేమి సీన్స్ ఉన్నాయో అవన్నీ కూడా పొందుపరిచి ఒక క్యాప్సూల్లా చేసి ఆయన దాన్ని ఫోన్లో పెట్టుకునేవారు. ఏదైనా ఒక సీన్ ఉంటే కనుక ఈ సీన్ని ఈ సినిమాలో ఉన్న ఈ కామెడీ టైమింగ్ తోటి దీన్ని కన్సీవ్ చేశాను, అలా మీరు చేయాలని. అండ్ ఈ సీను ఈ సినిమాలో పలానా సినిమాలో ఘరానా మొగుడులాగా ఇలాగా వైఫ్ తోటి మీరు కన్సీవ్ చేసి అలా చేయాలంటూ చాలా చక్కటి హోంవర్క్ చేసుకుని నా బాడీకి నాకు ఏది కంఫర్టబుల్లో ఆ విధంగా తను ఆ సీన్స్ని కన్సీవ్ చేసుకుంటూ చాలా చాలా సరదాగా చేసుకుంటూ వచ్చాం. ఈ సినిమాలో నవీన్ మన అనిల్తో చేయటం అనేది నాకు ఒక చక్కటి ఎక్స్పీరియన్స్. అంటే ఈ ఎక్స్పీరియన్స్ ఎలాంటిది అంటే సినిమా షూటింగ్ అయిపోయిన ఆఖరి రోజున చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యాను నేను. ఎందుకంటే ఏదైనా ఒక సినిమా అయ్యిందంటే అబ్బా చాలరా అయిపోయింది, ఇంక చాలు గుమ్మడిగా కొట్టేస్తారు, ఇంక మనం వేరే సినిమా షిఫ్ట్ అయిపోవచ్చు అన్న ఆ మూడ్లో ఉంటాం. కానీ సినిమా అయ్యే రోజున ఆఖరి రోజు అయితే కనుక నేను ఈ కాలేజీ వదిలేసి వెళ్ళిపోయి ఆఖరికి చూడండి ఫేర్వెల్ పార్టీ అప్పుడు అందరూ ఒకళ్ళొకరు ఎమోషనల్గా ఉంటారు. వేరే మళ్ళీ ఎప్పుడు కలుస్తారో ఎలా కలుస్తారో తెలియని పరిస్థితి. అలాంటి ఎమోషన్ ఎందుకో లోనయ్యాను. అది నాకు ఎప్పుడు అంతకుముందు అనుభవంలో
రాలేదు, ఎప్పుడు లేదు నాకు. అలాంటి ఫీలింగ్ వచ్చింది. అనిల్ ఏంటంటావు అనిల్ అని. ఏమో సార్ నాకు అదే ఫీలింగ్ ఉందండి అని. ప్రతిరోజు ఒక ఎక్స్కర్షన్కి వెళ్ళినట్టు, ప్రతిరోజు ఒక పిక్నిక్ వెళ్ళినట్లుగా సరదాగా జరుగుతూ మార్నింగ్ 9 నుంచి 8 నుంచి ఈవినింగ్ 7:30, 8 వరకు కూడా ఎంత చక్కగా సరదాగా జరిగిందంటే, నాకు ఎప్పుడు ఇంత బాగా జరిగిందంటే మరీ పూర్వం ఆ రోజుల్లో అది గుర్తుకొచ్చింది. కానీ ఈ మధ్యకాలంలో ఇంత సరదాగా ఎంత హుషారుగా జరిగిన సినిమాలు అయితే నాకు ఇది చేయలేదు. దానికి ప్రధానమైన కారణం సీన్ కానివ్వండి, అది మేము చేసే విధానం అయితే ఉండొచ్చు, కానీ మా చేత నడిపించిన విధానం, అందరినీ అంత సరదాగా పెట్టినటువంటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేసినట్టు ఇది కేవలం అనిల్ రావిపూడికి మాత్రమే చెందుతుంది.